తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో టీవీకే అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. జనవరి 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరిగిన ఘటనకు సిబిఐ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? విజయ్ను ఇరికించి రాజకీయంగా బలహీనపరచాలనే కుట్ర ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలోని వేలుసామిపురంలో టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో ఈ దుర్ఘటన జరిగింది. విజయ్ మాట్లాడిన ఆ సభకు భారీ జనసమూహం వచ్చింది. 10,000 మంది సామర్థ్యం ఉన్న స్థలానికి దాదాపు 30,000 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. విజయ్ ఆలస్యంగా రావడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి కారణాలతో సభ ముగిసిన తర్వాత ఎగ్జిట్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే టీవీకే పార్టీ పక్షపాత దర్యాప్తు జరుగుతోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి నిష్పక్షపాత దర్యాప్తు కోసం కేసును సిబిఐకి అప్పగించింది. మాజీ జడ్జి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణను పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో సిబిఐ బృందం కరూర్కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. సిబిఐ విచారణలో భాగంగా ముందుగా టీవీకే పార్టీ నాయకులు బస్సి ఆనంద్, ఆదవ్ అర్జున, సిటిఆర్ నిర్మల్ కుమార్ వంటి వారిని విచారించారు. వీరు ఢిల్లీలో సిబిఐ ముందు హాజరై ప్రకటనలిచ్చారు. అలాగే కరూర్ కలెక్టర్, ఎస్పీ వంటి అధికారులను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు విజయ్ ను కూడా విచారణకు పిలిచారు. జనవరి 12న ఢిల్లీలో హాజరు కావాలని నోటీసు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నోటీసు వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. విజయ్ అభిమానులు భారీగా వస్తున్నారు. డిఎంకే ప్రభుత్వానికి ఈ పార్టీ ప్రత్యర్థిగా మారుతుందని పలువురు అంటున్నారు. మరోవైపు సిబిఐ కేంద్ర ఏజెన్సీ కావడంతో దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ్ను ఈ కేసులో ఇరికించి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోవాలనే ప్లాన్ చేస్తున్నారని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో జరిగిన ఘటనను రాష్ట్ర పోలీసులే చూసుకోవచ్చు కదా, సిబిఐ ఎందుకు అవసరమైందని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ విచారణ జరుగుతోందని, నిష్పక్షపాతంగా బాధ్యులను గుర్తించడమే లక్ష్యమని చెబుతున్నారు. ఈ ఘటనలో టీవీకే నాయకుల నిర్లక్ష్యం ఉందని, సరైన అనుమతులు తీసుకోలేదని, భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. విజయ్ ఆలస్యంగా రావడం వల్లే జనం ఎక్కువసేపు ఎదురుచూసి తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు టీవీకే నాయకులు మాత్రం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. సిబిఐకి వీడియో ఆధారాలు సమర్పించామని అన్నారు. ఈ ఘటన తర్వాత విజయ్ బాధిత కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించారు. పార్టీ తరపున పరిహారం ప్రకటించారు. అయినప్పటికీ రాజకీయంగా ఈ కేసు టీవీకేకు నష్టం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. 2026 ఎన్నికల్లో టీవీకే మొదటిసారి పోటీ చేయనుంది. విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆయన చివరి సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో సిబిఐ నోటీసు రాజకీయ ఒత్తిడి అని టీవీకే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబిఐ విచారణ ఏ దిశగా సాగుతుంది? నిజంగా బాధ్యులు ఎవరు? ఈ కేసు తమిళనాడు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. విజయ్ విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి మరి.